తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూటకట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. అవినీతి నిర్మూలిస్తానంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అలాంటి అధికారులను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ఉపన్యాసాలు ఇచ్చారు. గెలుపు కోసం కథలు చెప్పారు. ప్రభుత్వ పథకాలతో పాటు సొంత అజెండా అమలు చేస్తానని ప్రేమ ఒలకబోశారు. అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్ అవుతుంది. చెప్పిందొకటి, చేస్తున్నదొకటి అనేలాగే ఉంది తీరంతా. రాయలసీమలోని కీలకమైన సెగ్మెంట్లలో ప్రొద్దుటూరు ఒకటి. ఇది కడప పార్లమెంటు పరిధిలో ఉంది. దాదాపు 2,10,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. దీన్ని వ్యాపార వాణిజ్య కేంద్రంగా పరిగణిస్తుంటారు. ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్ను రెండో ముంబైగా పిలుస్తుంటారు. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలను రెండవ మైసూరుతో పోలుస్తుంటారు. వ్యాపార వాణిజ్య పరంగానే కాదు, అసాంఘిక కార్యకలాపాల్లోనూ ముందే ఉంటుందనే నానుడి బలంగా ఉంది. ప్రొద్దుటూరు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఎన్నికల్లో ప్రొద్దుటూరులో టీడీపీ జెండా రెపరెపలాడింది. కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి ఘన విజయం సాధించారు. 1985 ఎన్నికల నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు వరదరాజులురెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి టీడీపీ తరపున గెలిస్తే మిగిలిన 4 సార్లు కాంగ్రెస్ టికెట్పై విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల నాటికి తిరిగి పాతగూటికి చేరిపోయారు. 2014లో తన శిష్యుడు వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతిలో వరదరాజులురెడ్డి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లోనూ రాచమల్లు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మరోసారి విజయ దుందుబి మోగించారు. ఎన్నికల్లో పోటీ పడిన టీడీపీ అభ్యర్థి వరదరాజులురెడ్డి, వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులే. గురువు వరదరాజులరెడ్డిని విభేదించిన రోజు నుంచి రాచమల్లు ఆయనకు ప్రత్యర్థిగా మారిపోయారు. 2014లో పైచెయ్యి శిష్యుడిదైతే 2024లో విజయం గురువుదయ్యింది. అప్పటికే వైసీపీపై ఉన్న వ్యతిరేకత వరదరాజులరెడ్డికి ప్లస్ అయ్యింది. ప్రొద్దుటూరులోని సమస్యలను ఆయుధంగా చేసుకుని టీడీపీ తన సొంత ఎజెండాను తెరపైకి తెచ్చింది. ఎన్నో హామీలను ప్రకటించారు. డ్రైనేజీ వ్యవస్థ, నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గం చూస్తామంటూ యువతతో పాటు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు. మంచి మెజారిటీతో విజయం సాధించారు. వరదరాజులురెడ్డి గెలవక ముందు ఒకలా, గెలిచిన తర్వాత మరోలా ఉన్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గెలుపు కోసం ఎన్నో హామీలు గుప్పించిన వరదరాజులు వాటిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆయన చెప్పింది ఒకటి, చేసేది మరొకటి అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. అవినీతిని నిర్మూలిస్తానంటూ ఇచ్చిన హామీని ఆయన కుటుంబం నుంచి మొదలు పెట్టాలని సలహా ఇస్తున్నారు. అంతేకాదు సొంత పార్టీ నేతలే దోపిడీకి తెరలేపారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోడ్డు ఎంక్రోచ్మెంట్ విషయంకి వస్తే బలహీనులు మాత్రమే ఆ ఎంక్రోచ్మెంట్లో పడుతున్నారు, కానీ బలవంతులు మాత్రం వారి జోలికి పోలేదు. కాకపోతే చట్టం అనేది అందరికీ వర్తించాలా. ఒక బలవంతుడైనా సరే, బలహీనుడైనా సరే చట్టం అనేది అందరికీ వర్తిస్తే బాగుంటుంది. అలాగే ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను దృష్టి పెట్టుకొని వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడితే ఇంకా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే
చాలా సీనియర్ అయినటువంటి ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మంచి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారనేది ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ ఎంక్రోచ్మెంట్ విషయంలో అయినా, ఈ భూములు, ఈ స్థలాల కబ్జాల్లో అయినా కానీ న్యాయపరంగా అందరినీ సమానంగా చూసి ఏదైతే తప్పు ఉందో ఆ తప్పును తప్పు అని చెప్పి బాధితులకు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే ముందుకు సాగాలని. గతంలో అవినీతి చేయొద్దంటూ స్వయంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటంపై అధికారులతో ప్రమాణం చేయించారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు. అవినీతి విషయంలో తన ఇంటిలోని వ్యక్తులతో ముందు ప్రమాణం చేయించారంటూ వైసీపీ విసిరిన సవాల్ను పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చి 6 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు కాలేదంటున్నారు. మాటలన్నీ నీటిమూటలయ్యాయే తప్ప అమలుకు నోచుకోలేదని దెప్పిపొడుస్తున్నారు. సొంత అజెండా అటకెక్కితే అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలు నిజమవుతున్నాయని అంటున్నారు. వయోభారం కూడా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం వేగంగా తిరిగే పరిస్థితి లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అన్ని ఇంట్లోనే ఉండి ఫోన్లో సెటిల్ చేస్తా అంటే కుదరదు కదా అని అంటున్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి సమస్యలను పరిష్కరిస్తేనే అవుతాయంటున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీలన్నీ అమలైతేనే ఫలితం ఉంటుందని, లేదంటే రాచమల్లుకు పట్టిన గతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పడుతుందని హెచ్చరిస్తున్నారు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు.